హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈసెట్ 2026 కౌన్సిలింగ్కి సంబంధించిన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 4 నుంచి జూలై 8 వరకు ఈ 4 డేస్లో మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫీజ్ పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. అది ఎలా చేయాలి ఏంటి అనేది మనకి వెబ్సైట్లో ఒక యూజర్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈసెట్ యూజర్ మాన్యువల్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది అంతా మెన్షన్ చేశారు. నేను ఈ వీడియోలో మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ప్రొఫైల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఎలా ఫ్రీ చేయాలి అనేది కంప్లీట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతారు, నేను కాదు. స్టెప్ 1 ఏంటంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మీ దగ్గర అఫీషియల్ వెబ్సైట్ లేకపోతే డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిజిస్టర్ నవ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే అది వర్క్ అవ్వడం లేదు. మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ అందరూ కొత్త యూజర్స్ కాబట్టి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు మీ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు డిప్లొమా బోర్డ్ కాబట్టి డిప్లొమా ఎస్బిటెట్ ఏపీ అని సెలెక్ట్ చేయండి. ఇన్ కేస్ మీరు వేరే స్టేట్ అయితే ఇక్కడ డిప్లొమా అదర్ స్టేట్ అని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత మీ పిన్ నెంబర్, డిప్లొమా పిన్ నెంబర్, దాని తర్వాత మీరు ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్ అండ్ అలాగే ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబరే మళ్ళీ ఇక్కడ రీఎంటర్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ మొబైల్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుంది, అదైతే ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీ పేరుతో రిజిస్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీ యూజర్ ఐడి వస్తుంది, పాస్వర్డ్ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పంపిస్తారు. ఇక్కడ మళ్ళీ మీరు క్లిక్ హియర్ టు లాగిన్ కొడితే ఈ విధంగా ప్లేస్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి గ్రీన్ కలర్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ ఈసెట్కి బ్లూ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ వచ్చేసి పెండింగ్లో ఉన్నట్టు. ఇక్కడ మీరు క్లిక్ హియర్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీ బేసిక్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ప్రొఫైల్, ఇక్కడ మీకు క్వాలిఫికేషన్, ప్రివ్యూ అనమాట. ప్రివ్యూ అంటే మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోమని. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏవైతే గ్రే కలర్లో ఉంటాయో అవన్నీ మీరు ఎడిట్ చేయలేరు. ఇన్ కేస్ మీ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ తప్పు ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఎడిట్ చేయించుకోవాలి. ఇక్కడ మీ రిలీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీ సబ్ కాస్ట్ సెలెక్ట్ చేసిన ప్రకారం మైనారిటీ స్టేటస్ ఎలిజిబుల్ ఉందా లేదా అనేది చూపిస్తుంది. దెన్ మీ ఈమెయిల్ అయితే ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ తప్పు ఉంటే మీ కరెక్ట్ ఈమెయిల్ ఎంటర్ చేయండి. మీ పేరెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. దాని తర్వాత సెకండ్ మొబైల్ నెంబర్, మోస్ట్లీ 2 మొబైల్ నెంబర్స్ అయితే ఉంటాయి. మీరు రిజిస్ట్రేషన్లో ఏ నెంబర్స్ అయితే ఇచ్చారో ఆ నెంబర్సే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ట్యాబ్లో మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, మీ క్యాస్ట్ అనేది ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది రిలీజియన్, మీ సబ్ కాస్ట్ ఎంటర్ చేయడం వల్ల మీ మైనారిటీ స్టేటస్ అనేది ఎలిజిబుల్ కాదా అనేది తెలుస్తుంది. దెన్ ఇక్కడ మీ మెయిల్ చెక్ చేసుకోండి. దాని తర్వాత మీ పేరెంట్ మొబైల్ నెంబర్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫీజ్ మెంబర్స్ కేటగిరీకి ఎలిజిబుల్ అనేది ఇక్కడ గ్రీన్ కలర్లో ఎలిజిబుల్ అని రావాలి. నెక్స్ట్ మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వారా అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ అయితే అవునైతే ఎస్ అని క్లిక్ చేయండి, లేదంటే నో అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేస్తే మీ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేయండి. మండల్, విలేజ్ నేమ్, పిన్ కోడ్, డోర్ నెంబర్, మీ అడ్రస్, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. ల్యాండ్ మార్క్ దగ్గర నో అని సెలెక్ట్ చేస్తే మీకు ఈ విధంగా స్టేట్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. మీ డిస్టిక్, మీ మండలం, మీ పిన్ కోడ్, మీ డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్ అయితే ఎంటర్ చేయండి.
దాని తర్వాత స్పెషల్ రిజర్వేషన్స్. ఇక్కడ మీరు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి, లైక్ క్యాప్ కానీ, ఎన్సిసి కానీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఆర్ స్కౌట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ అయితే సెలెక్ట్ చేయండి. ఓన్లీ హెల్ప్లైన్స్ అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ ఉంటుంది, అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది లేకపోతే నో అని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు హెల్ప్ లైన్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీకు బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. 7th నుంచి డిప్లొమా 3rd ఇయర్ వరకు ఎక్కడ చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, కాలేజ్ నేమ్ ఏంటి అనేసి ఇవన్నీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆటోమేటిక్గా ఫెచ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అప్లోడ్ ఆల్ స్టడీ సర్టిఫికేట్ ఇన్ సింగిల్ పీడిఎఫ్. అంటే మీరు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక స్టడీ సర్టిఫికేట్ ఇచ్చింటారు. అండ్ ఆల్సో డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి డిప్లొమా ఫైనల్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ రెండు ఒక పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేసి లెస్ దాన్ 1 MB చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేస్తే అక్కడ మీరు కన్వర్ట్ చేసిన లెస్ దాన్ 1 MB పీడిఎఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ రీజన్ కూడా ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది బేస్డ్ అపాన్ మీరు చదివిన దాని ప్రకారం. దాని తర్వాత మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్. మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఆటోమేటిక్గా ఫెచ్ అవుతుంది. ఇన్ కేస్ ఫెచ్ అవ్వకపోతే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఎంటర్ చేయండి. మీరు వచ్చేసి నెక్స్ట్ డిప్లొమా బోర్డ్ క్వాలిఫికేషన్ ఆటోమేటిక్గా డీటెయిల్స్ ఫెచ్ అవుతాయి. మీ బోర్డ్ ఏంటి, మీ పిన్ నెంబర్, మీ కోర్స్ బ్రాంచ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అవుట్ ఆఫ్ టోటల్ మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ పర్సంటేజ్ అంతా డిస్ప్లే చేస్తుంది. మీ డిప్లొమా పర్సంటేజ్ తెలియకపోతే ఫస్ట్ ఇయర్, 3rd సెమ్, 4th సెమ్, 5th సెమ్, 6th సెమ్ మార్క్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి పర్సంటేజ్ కనుక్కోవాలి. మీకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలియకపోతే నేను ఒక టూల్ డెవలప్ చేసా. ఆ టూల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. లాస్ట్లో పర్సంటేజ్ క్యాలిక్యులేటర్ టూల్ ఉంటుంది. అక్కడ మీ మార్క్స్ ఎంటర్ చేస్తే మీ పర్సంటేజ్ అనేది వస్తుంది. అకాడమిక్ క్వాలిఫికేషన్లో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే రివ్యూ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా తప్పు ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. ఇన్ కేస్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత సేవ్ కొట్టేసి మళ్ళీ సేమ్ ఈ పేజ్కి వస్తుంది. ఈ పేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది మీ డీటెయిల్స్ అన్నీ. ఇక్కడ మీరు అన్ని దాంట్లోకి వెరిఫై కరెక్ట్ అనేది చెక్ బాక్స్ అనేది క్లిక్ చేయాలి. ఇట్లన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిగ్రీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్లో మీ డిప్లొమా డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. డోంట్ వరీ, ఇక్కడ ఇలా చూపించిందని ఏమనుకోకండి. అండ్ ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని సేవ్ కొడితే మీకు ఈ విధంగా పాపప్ వచ్చేసి ఓకే అని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఉంటుంది. పేమెంట్ పెండింగ్, వెబ్ ఆప్షన్స్ పెండింగ్ అనేసి. ఇక్కడ మీరు ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, ఎంత మీరు పేమెంట్ పే చేయాలి అనేసి. ఓసీబీసీ వాళ్ళకి 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 600. ఇక్కడ ప్రొసీడ్ టు పే క్లిక్ చేసిన వెంటనే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ అందరికీ యూపీఐ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకొని త్రూ యూపీఐ ఐడి ఆర్ క్యూఆర్ ద్వారా పేమెంట్ అయితే పే చేయండి. మోస్ట్లీ క్యూఆర్ అయితే యూజ్ చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. వితిన్ 5 minutesలో మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయాలి. పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అనేది డన్ అనేది చూపిస్తుంది. అండ్ అలాగే మీ పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది స్క్రీన్ మీద, అది ప్రింట్ అయితే చేసుకోండి. మళ్ళీ మీరు ఇక్కడ పేమెంట్ ఇన్వాయిస్కి వెళ్ళిపోతే ఇక్కడ సక్సెస్ అనేది, ఇక్కడ స్టేటస్ అనేది సక్సెస్ ఉంటుంది. ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే మీ పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది ఈ విధంగా. ఓకే, ఇక్కడ మీరు ఓపెన్ వెబ్ ఆప్షన్ క్లిక్ చేసినా కూడా మీకైతే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ కావు. సర్టిఫికేట్ వెరిఫై అయ్యి July 6th నుంచి మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెనింగ్ అవుతాయి. ఇప్పుడైతే వెబ్ ఆప్షన్స్ మీకు ఓపెన్ కావు. ఇదన్నమాట క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, ఫీజ్ పేమెంట్ ఎలా చేయాలి, కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ కాంచి చూడండి. ఓకేనా, మిస్టేక్స్ అయితే చేయకూడదు, మీ ఓన్గా చేసుకోవచ్చు. నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళకి మనకి ఎక్స్ట్రా పేమెంట్ చేయనక్కర్లేదు.
ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ క్లిక్ చేయండి. మీలాంటి స్టూడెంట్స్కి యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వెబ్ ఆప్షన్స్ ఎలా ప్లేస్ చేయాలో నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.